సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. ఇందులో హనుమాన్ జయంతి సైతం ముఖ్యమైన పండుగ. జూన్ 1వ తేదీన హనుమాన్ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు భక్తులు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. జూన్ 1 శనివారం రోజున ఊరూరా వాడవాడన యావత్ దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు నేత్రపర్వంగా సాగుతాయి. హిందువులు ఆంజనేయుడిని ధైర్యానికి ప్రతీకగా కొలుస్తారు. శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపంగా భావిస్తారు. సముద్రాన్ని లంఘించి లంకను చేరి సీతమ్మ వారి జాడ కనిపెట్టారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకువచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడారు స్వామివారు. హనుమత్ జయంతి ఏడాదిలో 3 సార్లు నిర్వహిస్తూ వస్తుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుతుండగా మరికొందరు వైశాఖ మాసం దశమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి భక్తికి బల సంపన్నతకు సంకేతంగా హనుమంతుడి విశేషాలను స్మరించుకోవాలి. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయిన మర్యాద పురుషోత్తముడు. శ్రీరాముడి సేవలో గడిపేందుకే ప్రాధాన్యమిచ్చారు. శ్రీరాముడు అంటే ఆంజనేయ స్వామికి ఎనలేని భక్తి. ఎంతలా అంటే తన హృదయాన్నే మందిరంగా చేసి ఆరాధించాడు. మారుతి గుండెలను చీల్చి చూపించగా సీతారాములే దర్శనమిచ్చారు. ఒకానొక సమయంలో సీతమ్మ వారు నుదుటన సింధూరంగా పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు, నుదుట సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా అని అడిగితే సీతమ్మ తల్లి నవ్వుతూ శ్రీరాముడు దీర్ఘాయుష్యుడిగా ఉండాలని చెబుతుంది. అది విన్న మారుతి ఒక్క నిమిషం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడు. అది రాముడిపై హనుమంతుడికి ఉన్న నిరుపమానమైన భక్తిని తెలుపుతుంది. ఇలా రాముడిపై హనుమంతుడి భక్తిని చాటే ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఒక సందర్భంలో హనుమంతుడికి సీతమ్మ వారు హారాన్ని బహుకరించింది. దాన్ని తీసుకున్న హనుమ హారంలోని ఒక్కో పూసను కొరికి చూసి విసిరివేయసాగాడు. ఇదేంటి హనుమ అలా చేస్తున్నావని ప్రశ్నించగా, రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని చూశాను. నా స్వామి లేని రత్నాభరణాలతో నాకేం పని అని చెప్పాడు. హనుమంతుడి నిరూపమైన భక్తికి ఇంతకంటే ఇంకేం కొలమానం కావాలి. రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా ఆ తల్లిని అన్వేషించడానికి లంకను దాటి సీతమ్మ జాడను తెలుసుకున్నారు. అశోక వనంలో ఉన్న అమ్మవారిని కలుసుకొని శ్రీరాముడు ఇచ్చిన అంగుళీయకం చూపి ధైర్యంగా ఉండాలని ధైర్యవచనాలు పలికారు. అంతేకాకుండా లంకా దహనం చేసి చూసి రమ్మంటే కాల్చి వచ్చిన ఘన ఖ్యాతిని గడించాడు మారుతి. వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో ప్రయాణించగలడు. పర్వతాలను చేతితో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్ర శక్తులను సైతం పారద్రోలుతాడు. శ్రీరాముడిని నమ్మిన బంటు హనుమంతుడు. బలానికి ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంతో ధైర్యం, స్థైర్యం కలుగుతాయి. భయాలు, చింతలు, చిరాకులు తొలగిపోతాయి. చేపట్టే ప్రతి కార్యంలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. నిత్యం హనుమంతుడి నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.